రక్షా స్తోత్రము. అత్యద్భుత ఫలప్రదాయకమైన శ్రీరామ రక్షా స్తోత్రము. ఆసక్తిగల రచయితగా డాక్టర్ శ్రీ నిమ్మగడ్డ వెంకట నాగేంద్ర శర్మ గారు బుధ కౌశిక మహర్షి ప్రణీతమైన శ్రీరామరక్షా స్తోత్ర పారాయణము గురించి ప్రఖ్యాత అధునాతన బీజగణిత ఆచార్యులు కీర్తిశేషురాలైన శ్రీమతి నిమ్మగడ్డ అనంతరాజ్యలక్ష్మి, కీర్తిశేషులైన బ్రహ్మశ్రీ నిమ్మగడ్డ జగన్మోహన్ శర్మ గార్ల జ్యేష్ఠపుత్రుడైన డాక్టర్ శ్రీ నిమ్మగడ్డ వెంకట నాగేంద్ర శర్మ గారు స్వానుభవమును వివరముగా వివరించగా హిందీ వ్యాసమునకు ఇది ఆంధ్రానువాదము. డాక్టర్ శ్రీ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ గారు దివిలి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో గల కాకినాడ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కాలేజీ నందు హ్యుమానిటీస్ అండ్ సైన్స్ గణిత విభాగమునందు ఆచార్యులుగా పనిచేసి వాలంటరీ విరమణ తీసుకున్నారు. నేను డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ రోగ నివారణ విషయంలో విశేష ఫలప్రదాయిని అగు శ్రీరామ రక్షా స్తోత్ర ప్రయోగాన్ని గురించి క్రింది విధముగా వివరించడమైనది. మహాశయులారా, అత్యద్భుత ఫలప్రదమైన శ్రీరామరక్షా స్తోత్రమును పారాయణము చేసి నేను అనేక సంకట పరిస్థితుల నుండి ఉద్ధరింపబడ్డాను. అంతేకాదు, అనేక మంది ఉద్ధరింపబడుటకు మార్గదర్శకము కావాలనని అభిలాషతో ఎవరైనా ఎప్పుడైనా సంకట పరిస్థితుల్లో ఉన్నా ఎదుర్కొంటున్న శ్రీరామరక్షా స్తోత్రము అద్భుత చమత్కారాన్ని చూపిస్తుంది అని నుడువుటలో ఎటువంటి సందేహమూ లేదు. శ్రీరామరక్షా స్తోత్రమును పఠించి మంత్రార్థమును స్థవిస్తరముగా గ్రహించి సంపూర్ణ శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో నవరాత్ర దీక్షలో సిద్ధి చేసుకొనవలెను. అప్పుడు శ్రీరామరక్షా స్తోత్రము నిత్యము ఔషధిగా పనిచేస్తుంది. సంకట స్థితులలో శ్రీరామరక్షా స్తోత్రమును పారాయణము చేయుట వలన వారి శ్రద్ధ, భక్తి, విశ్వాసముల తీవ్రతర స్థాయికి అనుకూలమైన లాభములను పొందవచ్చును. శ్రీరామరక్షా స్తోత్రములో అపూర్వమైన శక్తి, సాహస, సద్గుణములు నిండి ఉన్నవి. శ్రీరామరక్షా స్తోత్రము మహత్తర గుణప్రదాయిని. ఇందలి ప్రత్యేక శబ్దము నవ్య దివ్య శక్తిని ప్రభవింపజేస్తుంది. శ్రీరామరక్షా స్తోత్రము అత్యద్భుత చమత్కారపూర్ణమైన కవచము. మీరు ఆధునిక బీజగణిత శాస్త్ర విభాగంలో ఆచార్యులుగా ఉన్నారు కదా, ఈ స్తోత్రము మీద మీకు విశ్వాసము ఎలా కలిగినది అని పలువురు ప్రశ్నింపగా నన్ను నేను బదులు ఇలా ఇవ్వడం జరిగినది. ఈ శ్రీరామరక్షా స్తోత్రము ధర్మ, విజ్ఞాన శాస్త్రములు భిన్న భిన్న మార్గములలో పనిచేస్తాయి. మొదటిది శ్రద్ధ ప్రధానమైతే రెండవది బుద్ధి ప్రధానమైనది అని చెప్పగా, ఇంకను ధ్వని ప్రభావము మానవుని శరీరములపై పడుతుందన్న విషయము తెలిసినదే. యుద్ధరంగములో తుపాకులు, ఫిరంగులు, ఆటంబాంబులు ప్రేలునప్పుడు భయంకర ధ్వనులు వెలువడతాయి. ఆ ధ్వనుల శ్రవణ మాత్రముచే శరీరములలో అనేక వికారములు ఉత్పన్నమవుతాయి. ఎందరి మూతులో వంకర అవుతూ ఉంటాయి, మరెందరో బదిరులై పోతూ ఉంటారు, మరెందరి నాడీ కేంద్రములు బలహీనమైపోతుంటాయి, అనేక హృద్రోగములు వస్తూ ఉంటాయి. తీవ్ర ధ్వనుల వల్ల వాయుమండలములో కంపనము ఏర్పడుతుంది. వాయువు ద్వారా అవి మానవుని మస్తిష్కములో తీవ్ర ప్రభావాన్ని కలుగజేస్తాయి. ఈ ప్రభావం మంచికి కూడా జరుగుతుంది. ఇవి రోగుల యొక్క చింతాగ్రస్తుల యొక్క మనస్సులలో శాంతిని, బలాన్ని కలుగజేస్తాయి. శ్రీరామరక్షా స్తోత్రమును పఠించుట వల్లనే వాయుమండలములో ఆరోగ్య, బల, శాంతి, రక్షాదులు వర్ధిల్లుతాయి. ఈ కంపనాలు రోగి యొక్క మనస్సులో ప్రవేశించి రోగశోకాలను, కల్లోల విచారాలను దూరము చేసి దివ్య మానసిక బలాన్ని సృష్టిస్తాయి. ఎంత పుష్టితో అనగా ఉచ్చైస్వరంతో రోగి ఈ శ్రీరామరక్షా స్తోత్రమును పారాయణము చేస్తాడో అంత శీఘ్రముగా బాధలన్నీ దూరమైపోతాయి, ఆనందము లభించి ఆరోగ్య స్థితి ఏర్పడుతుంది. ఇది అత్యద్భుత ఫలప్రదాయకమైన శ్రీరామరక్షా స్తోత్రము ప్రచారోద్యమ వ్రతము సంపూర్ణము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.